డాక్టర్ శ్రీరామ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. గ్యాస్ మీద దాని వల్ల వచ్చే ఇబ్బందులు తిండి వల్ల వస్తుందా, డ్రింకింగ్ వాటర్ వల్ల వస్తుందా, చిన్నపిల్లలకి పెద్దలకి దాని మీద వివరించండి సార్. తప్పకుండా సార్. చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు సార్. ఇవాళ రోజున మనం ఎవరినైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని అడిగినా, ఈవెన్ చిన్నపిల్లల్ని అరౌండ్ యువతని అడిగినప్పటికీ కూడా అందరూ మాకు చాలా గ్యాస్ ప్రాబ్లం ఉందండి అన్నట్టుగా కంప్లైంట్ చేస్తున్నారు. మనం ఎందుకు ఇంత చిన్న వయసులోనే గ్యాస్ అనే కంప్లైంట్ వస్తుందని ఆలోచించినట్లయితే వాళ్ళు తినే ఫుడ్ హ్యాబిట్స్ రీత్యా అలా వస్తుందండి. ఇది వరకు కాలంతో పోలిస్తే ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ తినమనండి, బిర్యానీలు తినమనండి, కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవడం వల్లనండి, వీటి వల్ల ఏమవుతుందంటే పేగు లోపల చిన్న చిన్న ఒరిపిడి, ఒక అల్సర్స్ లాంటివి ఫామ్ అవడానికి ఛాన్సెస్ ఉండి పేషెంట్స్ మాకు పొట్ట బాగా మండుతుంది తిన్న తర్వాత, లేకపోతే ఎక్కువగా తేనిపులు వస్తున్నాయి, తిన్న తర్వాత పొట్ట బిగుతుగా ఉంటుంది, ఇవన్నీ ఈ గ్యాస్ యొక్క సింటమ్స్ అండి. సార్ ఫుడ్ అంటే ఇప్పుడు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసాం, లంచ్కి బ్రేక్ఫాస్ట్కి అలాగే ఎంత టైం గ్యాప్ ఇవ్వాలి అనేది చెప్పండి సార్. యూజువల్గా సార్ ఎనీ ఫుడ్ మనం తిన్నదానికి అరిగించుకోవడానికి మనకి 6 నుంచి 8 గంటల వ్యవధి అనేది ఉన్నట్లయితే మనకి తీసుకున్న తర్వాత మళ్ళీ తినడానికి ఇబ్బంది రాదు సార్. లేకపోతే తిన్న వెంటనే మనకు పొట్ట అనేది పట్టేయడంగా బరువు ఎక్కిపోయినట్టుగా ఉండడం, అరగట్లేదు అన్న సమస్యలు ఎందుకు వస్తాయంటే తిన్న 8 గంటలు 6 నుంచి 8 గంటల లోపలే మనం కనుక మళ్ళీ ఫుడ్ తీసుకున్నట్లయితే ఇలాంటి సమస్యలు మనం చూస్తామండి. అంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఐస్ క్రీమ్ లో గులాబ్ జామ్ వేసుకుంటాం, ఐస్ క్రీమ్ లో కూల్ డ్రింక్ వేసుకుంటాం, పలావ్ తింటూ కూల్ డ్రింక్ తాగుతాం, సగం లాస్ట్ పిజ్జా మధ్యలో తింటాం. అలాగా ఫుడ్ చేంజింగ్ వల్ల కూడా చాలా ఎఫెక్ట్ కనపడుతుంది. కరెక్ట్గా అడిగారండి. ఇవాళ రోజున మనం చూసినట్లయితే ఈవినింగ్స్ రోడ్ సైడ్ మనం ఏదైనా ఏ స్నాక్ ఐటమ్ తీసుకున్నప్పుడు తిన్నప్పుడు మనకి రోడ్ సైడ్ అనే కాదండి, ఎలాంటి స్నాక్ ఐటమ్ తీసుకున్నప్పటికీ ఏమవుతుందంటే మనకి తెలియకుండా హెచ్ పైలోరీ క్రిమి అనేది మనకి ఫుడ్ ద్వారా కానీ వాటర్ ద్వారా కానీ మనకి బాడీలోకి వస్తుందండి. అది మన పొట్ట దగ్గర ఉండిపోయి దాన్ని నెమ్మదిగా ఈ ఒరిపిడికి అల్సర్కి కారణం చేయడానికి ఈ హెచ్ పైలోరీ అనేది యూజువల్లీ సాధారణంగా చెప్పే ఎగ్జాంపుల్ అన్నమాట. ఇది ఎందుకు యూజువల్గా వస్తుందంటే ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్స్ తిన్నప్పటికీ, ఆయిల్ ఫుడ్స్ తిన్నప్పటికీ, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తిన్నప్పుడు, లేకపోతే బిర్యానీలు తిన్నప్పుడు ఇలాంటివన్నీ పొట్ట లోపల ఈ ఆర్గానిజమ్స్ అనేవి లోపలికి వెళ్ళి అక్కడ మనం ఇన్ఫెక్ట్ చేయడం వల్ల మనకి ఇలాంటి గ్యాస్ రూపంలో మనకు వస్తాయండి. ఇప్పుడు ఫుడ్ తిన్నప్పుడు మనిషి తాగదు సార్. అంటే ఒక పలావ్ తింటున్నప్పుడు స్పైసీగా ఉన్న పలావ్ కానీ, స్పైసీగా ఉన్న చికెన్ మటన్ కానీ, ఏదో స్పైసీ ఐటమ్ తింటూ ఈ కూల్ డ్రింక్ తాగుతున్న గ్యాస్ కూడా ఎక్కువగా వస్తుంది. అది కరెక్ట్ సార్. ఇది మనం ఇదేమి ఎక్కడ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదండి, ఇది మనం ఏర్పరచుకున్న అలవాటు అనమాట. ఏంటంటే ఒక బిర్యానీ తింటూ ఒక కూల్ డ్రింక్ ఉండాలి, ఒక థమ్స్ అప్ పక్కన ఉండాలి, ఉన్నట్లయితే మనకి ఏమవుతుందంటే ఆ టేస్ట్ ని ఎన్హాన్స్ చేస్తుందని మనం ఎంజాయ్ చేయడానికి మనం తీసుకోవడం తప్ప దీనివల్ల మనం అక్కర్లేకుండా టూ మచ్ ఆఫ్ డ్రింక్ తీసుకోవడం, అంటే బిర్యానీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అగైన్ ఒక స్పైసీ ఫుడ్ లాంటిది తీసుకోవడం, దాంతో పాటు కూల్ డ్రింక్ కూడా తీసుకోవడం వల్ల రెండిటి వల్ల పేగు మీద ఒత్తిడి పడి అవి చిన్నగా అల్సర్ రూపంలో వచ్చి ఇలాంటి పేగుల మీద నొప్పి రావడానికి లేకపోతే తేనుపుల కింద ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సార్ మనకి ఎనీథింగ్ యూజువల్లీ సార్ మనకి ఇంట్లో ఇది కొలమానం అని చెప్పడానికి ఏం లేదు సార్. మన ఇంట్లో ఇప్పుడు మనం ఏదైతే వంటింట్లో వండుకుంటామో అలాంటి స్పైస్ లెవెల్స్ అంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి వాడే వరకు సరిపోతుంది సార్ మన ఇంట్లో రోజువారీ వంటలకి. ఇదే మీరు బయట తీసుకున్నట్లయితే చాలా చాలా మసాలాలన్నీ ఒకదానిపైన ఒకటి యాడ్ చేసేసి చేయడం మొదలు పెడుతున్నారు. దాంతోపాటు ఫుడ్ టేస్ట్ ఎన్హాన్స్ అవడం కోసం అజినోమోటో కానీ, కలరింగ్ ఏజెంట్స్ కానీ ఇవన్నీ యాడ్ చేయడం వల్ల కూడా, టేస్టింగ్ సాల్ట్ వల్ల కానీ ఇవన్నీ యాడ్ చేయడం వల్ల మీకు తెలియకుండా మనం అది పొట్ట మీద ఒత్తిడి పడి అది ఒరిపిడి రూపంలో కానీ అల్సర్ రూపంలో కానీ రూపాంతరం చెందుతుంది. దానివల్ల తాకడం ఉంటే మంచిది. ఏదో ఒక సిప్ 2 సిప్పులు పర్లేదు, కానీ అదొక హ్యాబిట్ లాగా ప్రతి టైము తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. డెఫినెట్ గా అండి. యూజువల్లీ ఒక్కొక్క గులాబ్ జామ్ లో మీకు దగ్గరగా మనకు తెలియదండి, ఒక్కొక్క గులాబ్ జామ్ లో 250 నుంచి 300 కిలో క్యాలరీలు మనకు ఉంటాయి. అలాంటిది మనం 2 గులాబ్ జాములు తిన్నామంటే
అక్కడే ఒక 600 కిలో క్యాలరీల వరకు మనం తినేస్తున్నామండి లోపలికి. దానిపైన మీరు ఒక ఐస్ క్రీమ్ ఇంకొక స్వీట్ లాంటిది యాడ్ చేశారంటే డెఫినెట్ గా అది ఒక 500 నుంచి ఇంకో 600 కిలో క్యాలరీలు. అది ఐస్ క్రీమ్ ఇస్ నథింగ్ బట్ పాలు అండ్ షుగర్, అంతకంటే వేరేది. రెండు వల్ల కూడా షుగర్ బాగా యాడ్ ఆన్ అయిపోయి రక్తంలోకి చక్కెర లెవెల్స్ వెంటనే షూటప్ అయిపోతాయి. అది వచ్చినప్పుడు మన బాడీ ఏదైతే ఉందో ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్ లో కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి చేయడం మొదలు పెడుతుంది. సార్ చిన్న డౌట్ సార్, ఇప్పుడు చికెన్ తింటున్నారు, మటన్ తింటున్నారు, వెంటనే ఫిష్ తింటున్నారు, ఫ్రాన్ తింటున్నారు, డైజెషన్ కానీ టైమింగ్ ఉంటుంది, ఏదైనా ఒకటేనా డైజెషన్? లేదండి, అలా ఏముండదు. ఇప్పుడు మనకి లిక్విడ్ ఐటమ్స్ కి అయితే డైజెషన్ అట్లీస్ట్ 1.5 hours to 2 hours అండి. సాలిడ్ మెత్తగా ఉండేవి, సాఫ్ట్ గా ఈజీగా అరిగే కూరగాయలకి వాటికి అయితే 3 నుంచి 4 hours అండి. నాన్ వెజ్ ఐటమ్స్ కొంచెం హై లెవెల్ లైక్ మటన్స్ అలాంటివి తీసుకుంటే, అంటే చికెన్ కానీ ఫిష్ కానీ అయితే మీకు 6 గంటల వరకు అరుగుదలలోకి రాకుండా, అంటే పొట్టలో నుంచి చిన్న పేగుకు దిగడానికి మీకు దగ్గరగా 4 నుంచి 6 గంటలు పడుతుంది. అలాంటి మీరు హెవీ ప్రోటీన్ లైక్ కొన్ని మంది మటన్ ప్రిఫర్ చేస్తారు, కొన్ని మంది కొంచెం ముందుకెళ్ళి బీఫ్ ప్రిఫర్ చేస్తారు. ఇవన్నీ చాలా హై ప్రోటీన్ డెన్స్ ఫుడ్స్ అండి. అంతతో పాటు ఎనర్జీ డెన్స్ కూడా. వీటిని కరిగించుకోవడానికి మన పొట్టకి మినిమం 8 hours అనేది మినిమం టైం ఇవ్వాల్సి వస్తుంది. తినచ్చా అంటే అండి, తిన్నప్పుడు తినేస్తారు, కానీ అరిగించుకోవడానికి మనకి నార్మల్ టైంలో ఇప్పుడు ఏదైతే మనం 6 గంటలనో 8 గంటలనో మనం అనుకున్నామో దానికంటే ఎక్కువ టైం అయితే పడుతుంది అనమాట. మనకి చాలా మంది ఫంక్షన్స్ లో కానీ వాటర్స్ చికెన్ ఐటమ్, మటన్ ఐటమ్, ఫిష్ ఐటమ్ రకరకాలు పెట్టేసి రకరకాలు తింటాం. తినచ్చా తినకూడదు? తినకూడదని దీంట్లో చెప్పడానికి తినచ్చా తినకూడదా అంటే హెల్త్ పరంగా అయితే తినకుండా ఉంటే మీకు నచ్చిన మనసుకు నచ్చిన ఒక వెరైటీ తినండి, మిగతావి టెస్ట్ అలా టేస్ట్ చూసామా వదిలేసాం. అన్ని ఐటమ్స్ టేస్ట్ చేయాలని చెప్పి అన్ని అంతంత క్వాంటిటీలో తిన్నప్పుడు మీకు పొట్ట బరువెక్కిపోయి దాన్ని అరిగించుకోలేక ఇబ్బంది పడి దాన్ని అరుగుతుందేమో అని చెప్పి ఒక సోడా తాసుకోవడమో లేకపోతే ఒక డ్రింక్ తీసుకోవడం వల్ల ఇంకా మీరు పొట్ట మీద ఒత్తిడి పెంచుకుంటున్నారే తప్ప దానివల్ల అది సొల్యూషన్ లోకి ఏం కాదు. నచ్చిన ఐటమ్ ఒకటి తినండి ఎవరైనా సరే.